వలన కలుగు మేలులు, ఉపయోగాలు, పరిశుద్ధాత్మను పొందటం వల్ల మన జీవితాల్లో ఏమైనా మేలులు కలుగుతాయా అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు శిష్యులతో చెప్పిన మాట యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. నేను చెప్పే మాట సత్యమైన మాట. నేను వెళ్ళిపోవుట వలన నీకు ప్రయోజనం. అంటే యేసు ప్రభువారు తను వచ్చిన పని కంప్లీట్ చేశారు. రక్షణ కార్యం కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను వెళ్ళిపోవటం మేలు. ఏమిటి మేలు? ఏం మేలు? నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఈయన వెళ్తే, యేసు ప్రభువారు వెళ్తే ఆదరణకర్తను యేసు ప్రభువారే పంపిస్తాడు. అందుకని నేను వెళ్ళటం మంచిది. అది నేను వెళ్తే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ వద్దకు పంపుతానని యేసు ప్రభువారు చెప్పారు. ఇంకేం చెప్పారంటే ఆయన వచ్చి చేసే పనుల గురించి చెప్పాడు. ఇప్పుడు కొన్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని చెప్పాడు. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు అని చెప్పాడు. మీలో నివసిస్తాడు అని చెప్పాడు. మీలో ఉంటాడని చెప్పాడు. ఇవన్నీ ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభువారు శిష్యులకు చెప్పారు. తర్వాత యేసు ప్రభువారు శిలువ యాగం చేశారు, మరణించారు, సమాధి చేశారు. 3వ రోజున ఆయన తిరిగి పునరుద్ధారుడయ్యాడు. పునరుద్ధారుడై వచ్చిన తర్వాత వీరందరూ కూడా ఒక గదిలో కూర్చొని భయపడుతూ ఉన్నారు. ఎంతమంది శిష్యులు? 10 మంది శిష్యులు. తోమ రాలేదుగా. 10 మంది శిష్యులు. ఇస్కరియోతు యూద ఊరి పెట్టుకొని చనిపోయాడు. తోమ రాల. మిగిలిన 10 మంది వచ్చారు. వాళ్ళ మధ్యకి యేసు ప్రభువారు వచ్చి మీకు సమాధానము కలుగాకని దీవించి వారి మీద పరిశుద్ధాత్మను ఊదాడు. పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పారు. 20వ అధ్యాయంలో ఉంటుంది, యోహాను సువార్త 22వ వచనం. ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. అంటే వారు పరిశుద్ధాత్మను పొందారు. ఆనాడు నరుణ్ణి కలుగు చేసినప్పుడు నరుని నాసికా రంధ్రములోనా రంధ్రాల్లోనా? ఒకటేనా? రెండు అటు బెజ్జం ఇటు బెజ్జం. నాసికా రంధ్రాల్లో ఆయన ఏం చేశాడు? జీవవాయువు ఊస్తే నరుడు జీవించాత్మయ్యాడు. ఆ విధంగా ఇక్కడ శిష్యుల మీద పరిశుద్ధాత్మను ఊదారు. పరిశుద్ధాత్మను పొందుకుంటానికి అన్న విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారి యొక్క కోరిక ఏమిటంటే ఆయన శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి అని. అందుకని యేసు ప్రభువారు వారితో ఏం చెప్పారంటే అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. యోహాను గారు ఏం చేశారు? నీళ్లతో బాప్తిసం ఇచ్చారు. అయితే మీరు కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అని చెప్పారు. అంటే ఇందాక పొందింది, ఆయన ఊదినప్పుడు పొందింది పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు, పరిశుద్ధాత్మ నింపుదల. ఏమ్మా? పరిశుద్ధాత్మ నింపుదల వేరు, పరిశుద్ధాత్మ బాప్తిసం వేరు, పరిశుద్ధాత్మ నడిపింపు వేరు. ఈ 3 విధాలుగా వాక్యం చెబుతూ ఉంది. పరిశుద్ధాత్మ బాప్తిసము ఎన్నిసార్లు? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేది ఎన్నిసార్లు? ఒకే ఒకసారి. బాప్తిసం ఒకసారే,
నీల బాప్తీసమైన పరిశుద్ధాత్మ బాప్తీసమైన పొందేది ఒక్కసారి, నింపబడేది ఎప్పుడు? ప్రతిసారి. ఎందుకంటే అవసరాన్ని బట్టి నింపుదల ఉండాలి. మరి నడిపింపు ఎల్లప్పుడు. మీరు దాన్ని గమనించాలి. బాప్తీసం ఇప్పుడు బండి కొనుక్కున్నాం, నేను బండి కొనుక్కున్నది ఒకసారి, ఆయిల్ పోయటం అయిపోయినప్పుడల్లా, నడవటం మరి బయలుదేరినప్పుడల్లా నడవాలి కదా. అంటే ఉదాహరణకి మీకు అర్థం అవటానికి చెప్పాను. కాబట్టి అప్పుడు ఊదింది పరిశుద్ధాత్మ నింపుదలే కానీ బాప్తీసం కాదు. అంటే ఇక కొద్ది దినాల్లో మీరు పొందుతారు అని చెప్పారు. తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆరోహణం అయ్యాడు. ఆరోహణము అయినప్పుడు 9వ వచనం చూడండి. వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యాడు. ఇప్పుడు మేఘం వచ్చి ఆయన్ని పరలోకానికి తీసుకెళ్ళింది. తర్వాత శిష్యులు ఏం చేశారు? 13వ వచనం. ఇవి పట్టణాలకి ఆయన వెళ్ళిపోయాడు కదా. ఇక అందుకని వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళి మేడగదిలోకి వెళ్ళారు. వారితో ఎవరెవరు వెళ్ళారు అక్కడ రాశాడు. సుమారుగా 120 మంది మేడగదిలో చేరారు. ఏం చేస్తున్నారు మేడగదిలో చేరి? 14వ వచనం. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం? పరిశుద్ధాత్మ నింపుదల కోసం, పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందటం కొరకు. ఎందుకని? యేసు ప్రభువు చెప్పారు, అది జరగాలని వారు కనిపెట్టుకుంటూ ఉన్నారు. యేసు ప్రభువు పునరుద్ధరణ అయిన తర్వాత 40 రోజులు భూమి మీదే ఉన్నారు. 11 సార్లు వీళ్ళకి ప్రత్యక్షం అవుతా ఉన్నారు, విషయాలు చెబుతూ ఉన్నారు, దీవిస్తా ఉన్నారు, గైడెన్స్ చేస్తా ఉన్నారు. తర్వాత పరలోకానికి ఆరోహణమైన తర్వాత వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని రోజులు చేశారు ప్రార్థన? వీళ్ళు 10 రోజులు చేశారు. 10 రోజులు చేశారు. 40 రోజులు ఆయన ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన 10 రోజులకి అది మొత్తం అమ్మాయి చెప్పినట్టుగా 50వ రోజు. 50ని పెంతు కోస్తూ అంటారు, 50వ రోజు. కాబట్టి పెంతు కోస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. అది అంతకు ముందు రాలేదా? మరేంది? మరి ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చాడంటారు. కనిపెట్టి ప్రార్థన చేశారు కాబట్టి, ఎదురు చూస్తున్నారు కాబట్టి, చెప్పాడు కాబట్టి. సరే, కాదు 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 పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్ముడు వచ్చిపోతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు వచ్చింది ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాడు. ఇక పరిశుద్ధాత్మ యుగం స్టార్ట్ అయిందన్నమాట. ఇక ఆయన ఇక్కడే ఉంటాడు. యేసు ప్రభువారు తన 2వ రాకడలో వచ్చేదాకా ఆయన సంఘాన్ని అనాథలుగా విడిచిపెట్టపోకుండా కాపాడుతూ, సిద్ధపాటు చేస్తూ, బలపరుస్తూ ఉంటాడనమాట. అందుకని వచ్చేసాడు. అది తేడా. పాత నిబంధన దానికి కొత్త నిబంధన దానికి ఉన్న వ్యత్యాసము. 2వ అధ్యాయం 1వ వచనములో పెంతుకోస్తున్నాడు. అందరూ కూడి ఉన్నారు. ఇల్లంతా నిండింది. అగ్ని జ్వాలలాగా నాలుకలు విభాగించబడి వారికి కనబడి వారందరి మీదకి ఎవరు కూడా మిస్ కాల. ఎందుకని? కనిపెట్టారు కాబట్టి. ఏక మనసు ఉంది కాబట్టి. ఏక మనసు ఉండండిరా.
పరిశుద్ధాత్మ పొందండిరా. ప్రయాస అంతా అందుకేనమ్మా. ఏక మనసు కలిగి ఉండండి, కనిపెట్టుకొని ఉండండి. అందుకని వాళ్ళందరూ పొందుకోగలుగుతున్నారు. మళ్ళా అందరు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే ఏక మనసు రావటల్లా, అందరూ కనిపెడతాములా. ఎవరు కాళ్ళు కళ్ళు తెరిసేవాళ్ళు, ఎవరు కాళ్ళు అటు ఇటు తిరిగేవాళ్ళు, ఎవరు కాళ్ళు ముచ్చట్లు ఆడేవాళ్ళు అయిపోతున్నారు. దానివల్ల ఆత్మ నింపుదల సరిగ్గా జరగటల్లా. ఒక్కోసారి దేవుని ఆత్మ చాలా వచ్చినా కూడా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా సందర్భాల్లో నేను చూశాను. ఏక మనసుతో ఉండండి, పరిశుద్ధ ఆత్మను పొందటం అన్నది చాలా మంచిది. ఇప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అంటే నీళ్లతో నిండి ఉన్న దాంట్లో దిగితే అది నీటి బాప్తీసం అయినట్టుగా, ఆత్మతో నింపబడి ఉంటే అది పరిశుద్ధాత్మ బాప్తీసం అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. ఆయన ఏం చేస్తా ఉంటాడు ఇప్పుడు వచ్చిన కాడి నుంచి? 16వ అధ్యాయం 8వ వచనం, యోహాను సువార్త. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకాన్ని ఒప్పింప చేస్తాడు. ఆ పని యేసయ్య ఎందుకు చేయలే? అప్పుడు తీర్పుల గురించి చెప్పినా ఒప్పించిన సహించే బ్యాచీ లేరు. ఇప్పుడు నేను చెప్పవలసినవి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు సహించరు. అయితే ఆయన వస్తాడు, సత్య స్వరూపి అయిన ఆత్మ వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అందుకని యేసు ప్రభువారు చెప్పలేదు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తా ఉంటాడు కదా. మంచిదేనా? లేకపోతే మనం ఒప్పుకోం. ఎవరికన్నా నువ్వు చేసిన తప్పు అంటే మామూలుగా రాదు. అది జీర్ణించుకోలేం తప్పుని. ఇంకా ఆత్మ జీవింపచేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం లాస్ట్లో తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆత్మ మనల్ని జీవింపచేస్తాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారంగా ఉన్న మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి జీవింపచేస్తాడు. అందుకని ఆత్మతో మనం నింపబడాలి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ మళ్ళీ పేతురు 2వ అధ్యాయం మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడా? అది బాప్తీసం. ఇక్కడ ఇది నింపబడటం, ఇది పరిశుద్ధాత్మతో మళ్ళీ నింపబడి అక్కడ ప్రసంగించాడు. 31వ వచనం. వారంటే ఎవరు? పేతురు, యోహాను గారు. వాళ్ళు ప్రార్థన చేస్తా ఉంటే వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా బోధించటానికి కూడా పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. వాక్య మర్మాలు పరిశుద్ధాత్ముడే బయలుపరుస్తాడు. ఎంఏ చదివిన వాళ్ళు కూడా బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నారు అయ్యా అని ఒక ఆయన అడిగాడు నన్ను. ఎందుకంటే బైబిల్ వాక్యం రాయబడింది పరిశుద్ధాత్మతోనండి. లేఖనాలన్నీ రాసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు రాశాడు. ఒక డాక్టర్ గారు రాసిన మెడిసిన్స్ ఎవరు చెప్తారు? అక్కడున్న కాంపౌండర్ చెప్పాలి, లేకపోతే మెడికల్ షాప్ అక్కడ ఉన్న వాళ్ళు ఇంకో మెడికల్ షాప్ వాడు కాదు, అర్థమవుతుంది. అట్లానే పరిశుద్ధాత్మ రాసిని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మను పొందుకుంటేనే అర్థం అవుతుంది, లేకపోతే దాని మర్మాలు అర్థం కావు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తారు. మొదటి పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనం. ఆత్మ ద్వారా దేవుని విషయాలు బయలుపరిచాడు. మనుషుని ఆత్మ విషయాలు మనుషుకు తెలిసినట్టుగానే దేవుని ఆత్మ విషయాలు దేవుని ఆత్మకు తెలుసు.
ఆ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని సంగతులను మనకు తెలియజేస్తాడు. కూటమి ఏర్పాటు చేసుకున్న మహికి కూడా దేవుడు తన విషయాలను తెలియపరచునుగాక, గ్రహింపునిచ్చునుగాక, ధైర్యాన్ని కలిగించునుగాక. ఇంకా వరాలు ఇస్తాడు పరిశుద్ధాత్ముడు, వరాలను పంచి పెడతాడు కదా. 12వ అధ్యాయంలో 11వ వచనం, ఆత్మ తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా వరములను పంచి ఇచ్చును, పంచి ఇచ్చి కార్యసిద్ధి కలుగు చేయును. పరిశుద్ధాత్మ నింపుదల మరి మహికి జలుగును గాక. దేవుని ఆత్మ ద్వారా కార్యసిద్ధిని కలుగు చేయును గాక. ఆయన చేయాలనుకున్న కార్యాలన్నీ ఆత్మదేవుడు జరిగించును గాక. దేవుడు జరిగిస్తాడు కదా. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇంకో మాట ఏముందంటే అక్కడ, అంటే విశ్వాసం కానీ బుద్ధిగా వాక్యం చెప్పటం కానీ పైన రాశాడు. 8 నుంచి ఉండే అవన్నీ. ఆత్మ మూలంగా బుద్ధి వాక్యం, ఇప్పుడు జ్ఞానంగా వాక్యం చెబుతున్నాను అంటే ఆత్మ ద్వారా జరపటమే కానీ ఈయన సపట్లు కొడతలేదు కదా, ఈయన కింద పడి డోవటం లేదు కదా, ఈయనకి ఆత్మ లేదు అనుకుంటానికి అవకాశం లేదు. నడిపింపు వస్తుంది. చదువు. ఆత్మ వలననే విశ్వాసం వస్తుంది, ఆత్మ వలననే స్వస్థపరిచే వరం. స్వస్థతలు జరుగుతున్నాయంటే ఆత్మ చేసేది, అంతేగా మనం చేసేది కాదు. అద్భుతాలు జరుగుతున్నాయంటే ఆత్మ చేయటమే. ప్రవచనాలు ముందుగానే కదా మనం చెబుతా ఉన్నాం, వాళ్ళ కావల పిల్ల పుడతారు, వీళ్ళు కావల పెడతాం అని చెప్పిన వాళ్ళు కన్నారు కదా, పుట్టారు కదా. ఎట తెలిసింది? మరి ఆత్మ ద్వారాగానే. ఎవరికి చెప్పినా కూడా చెప్పినవి జరిగినాయి అంటే అర్థం ఏంటంటే ఆత్మ తెలియజేయడం ద్వారా. లేదా మనకేం తెలుస్తుంది? చదువమ్మ. వివేచన, నానావిధ భాషలు. కాబట్టి భాషలు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళే పరిశుద్ధాత్మ పొందారు. భాషలు మాట్లాడే వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు అంటానికి అవకాశం ఉందా? లేదు. ఒక్కొక్కరికి ఒకటి. మన అందరూ శరీరంలో అవయవాలు ఉన్నట్లుగానే అందరికీ ఒకే పని ఉండదు. మన 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 అవయవాలన్నిటికీ ఒకే పని ఉందా? చెయ్యి పని చెయ్యి, కాలు పని కానే, నోరు పని నాయరే, దేని ఏ అవయవం పని అదే. అదే ఎవరికి ఇవ్వబడిన వరమో వాళ్ళకి అదే పని చేస్తుంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు. ఎందుకంటే మనం ఎప్పుడూ బలహీనమే. బలవంతులమా? బలహీనమే. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే 8వ అధ్యాయం రోమాపత్రిక 26వ వచనం, ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేస్తాడు. ఏం సహాయం? బలపరుస్తాడు. ప్రార్థన చేయటం కూడా మనకి ఎలాగో ప్రార్థన చేయటం కూడా అందరికి తెలియదు, యుక్తంగా చేయటం తెలియదు. కాబట్టి మన తరపున పరిశుద్ధాత్మ దేవుడే మూలుగులతో ప్రార్థన చేస్తాడు. దేవుడే ఇప్పుడు సంఘం చేస్తా ఉన్నాం, దైవజనుడుగా నేను ప్రార్థన చేస్తున్నాను మహి విషయంలో. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక నుంచి ప్రార్థన చేయునుగాక, కార్యాన్ని సిద్ధిపరచునుగాక. దేవుడు చేస్తాడన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఆత్మ ఫలింప చేస్తాడు. దాన్ని ఆత్మ ఫలము అన్నారు. ఫలములు అనకూడదు. చాలా మంది ఇక్కడే పప్పులేస్తున్నారు కాదు. ఫలం ఒకటే, బత్తాయి ఫలం ఒకటే, దాంట్లో 9 తొనలు ఉంటాయి. ఆ 9 తొనలు ఉన్నాయని బత్తాయి కాయలు అంటావా? ఒక కాయలోనే 9 తొనలు ఉంటాయి. అలాగానే పరిశుద్ధాత్మ ఫలములో 9 గుణాలు ఉన్నాయి. అవేమిటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం.
వెనకది ముందు ముందు ఎలా చెప్పకూడదు. ఆశీర్వచనం ఎప్పుడు చెప్పారు మరి? లాస్ట్. కాబట్టి 9 మీరు అందరికి కంఠస్థం చెప్పారు చాలామంది, వెరీ గుడ్. కాబట్టి 9 గుణాలు మనలో వృద్ధి చెందుతాయి. ఆ 9 గుణాలు వృద్ధి చెందినప్పుడు మనం ఆత్మీయంగా ఫలభరితమైనట్లు, ఫలించినట్లు, ఆత్మ ఫలం కలిగినట్లు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్నే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంకా ఆత్మ కల్మషములను కడిగి వేస్తాడు కదా, శుద్ధీకరిస్తాడు. ఆత్మ ద్వారా శుద్ధీకరణ జరుగుతుంది. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో సియోను కుమార్తె యొక్క కల్మషములను ఆత్మదేవుడు కడిగి వేశాడు. కాబట్టి మనలో ఏమన్నా ఉంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన కల్మషములను కడిగి వేయును గాక. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు. ఇంకా శాప దోషములను, కీడులను కాల్చివేస్తాడు. శాపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి కదా. అందుకనే ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలిసినాయి. 13వ వచనం 32వ అధ్యాయం. ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు పెరుగును. ఆత్మ కుమ్మరించబడేదాకా అవి పెరుగుతానే ఉంటాయి. ఆత్మ ఎప్పుడైతే కుమ్మరించబడదో అవన్నీ కాలిపోతాయి. కాబట్టి బిడ్డ మీద కానీ మన మీద కానీ ఏ శోధన ఉన్నా, ఏ శాపం ఉన్నా, ఏ దోషం ఉన్నా, ఏ కీడున్నా దేవుని ఆత్మ ఈ రాత్రి కాల్చివేయునుగాక. దేవుని ఆత్మ కాల్చేస్తాడు. అందుకనే ఆత్మ నింపుదల అవసరం. 15వ వచనం కూడా చదువుదాం. ఆత్మ సరే ఉన్నాం. ఆత్మ జయ జీవితాన్ని కూడా కలుగు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు జయాన్ని కలిగిస్తాడు. న్యాయాధిపతుల్లో ఉన్న వారందరూ కూడా ఒత్నియేలు మొదలుకొని కదా సంసోను వరకు, సమూయేలు వరకు కూడా అందరూ ఆత్మ ద్వారే జయించుకొచ్చారు. ఒత్నియేలు, గిద్యోను, యెఫ్తా, సంసోను వీళ్ళందరూ కూడా ఆత్మ ద్వారే జయ జీవితాన్ని పొందుకోగలిగారని న్యాయాధిపతుల గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. ఇంకా దావీదు గారు కూడా ఆత్మ ద్వారే జయాలు పొందుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం చెబుతా ఉంది. ఇంకా దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, శనిని పరిశుద్ధ ఆత్ముడు తొలగిస్తాడు. యేసు ప్రభువారు అనేక దయ్యములను ఎల్లగొట్టాడు. మోగవైన చెమిడి దయ్యాన్ని కదా, ఇలాంటి వాటినన్నిటినీ ఎల్లగొట్టాడు. ఎలా ఎల్లగొట్టావయ్యా నువ్వు అన్న ప్రశ్నకి యేసు ప్రభువు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 28వ వచనంలో మనం చూస్తాం. ఎలా ఎల్లగొట్టారు? దేవుని ఆత్మ ద్వారా దయ్యములను ఎల్లగొట్టారు. ఏ దయ్యాన్ని పెట్టి పీడిస్తున్నా, ఏ దయ్యం ఆటంకం కలిగిస్తున్నా, ఏ శని మనల్ని ఇబ్బంది పెడుతున్నా దేవుడి రాత్రి వాటిని తొలగించి వేయును గాక, ఎల్లగొట్టును గాక, దేవుడి కార్యాన్ని జరిగించును గాక. ఇంకొక మాట ఈ సందర్భం ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ఒక మాట నేను చెప్పాలనుకున్నాను. పరిశుద్ధాత్మ చాలా పవర్ఫుల్. అంటే తండ్రి పవర్ఫుల్ కాదా, కుమారుడు పవర్ఫుల్ కాదా అని కాదు, కానీ ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్పిన మాటలను బట్టి 32వ వచనం చదువుదాం. అంటే మనిషి కుమారుడు ఎవరు? యేసు ప్రభువు వారు. యేసు ప్రభువు వారికి ఎవరైనా విరోధంగా మాట్లాడితే పాప క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మను గురించి విరోధంగా మాట్లాడితే ఇప్పుడే కాదు, ఏ యుగంలో కూడా ఎప్పటికీ పాప క్షమాపణ కలగదు. అందుకని ఎవరైనా ఆత్మతో నింపబడితే గేలి చేయటం కానీ, నవ్వటం కానీ, వాళ్ళంకేదో ఒక తరాగా చూడటం కానీ, ఎగతాళిగా చూడటం కానీ అనకూడదు. ఇది వెలుగుదూత అనకూడదు. కొంతమంది తెలియక అంటూ ఉంటారు ఇది నిజంగా దేవుని ఆత్మ కాదేమో అని.
విమర్శించటం కానీ తీర్పు చేర్చటం కానీ మన వంతు కాదు. నిజంగా ఇక నీ జీవితంలో ఎప్పటికీ క్షమాపణ పొందలేక నరకానికి వెళ్ళవలసిన దుస్థితి కలుగుతుంది. అందుకని పరిశుద్ధాత్మ విషయంలో ఎవరు కూడా విరోధంగా మాట్లాడవద్దు, పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, ఏమా పరిశుద్ధాత్మను దూషించవద్దు. ఈ 3 కార్యాలు తప్పనిసరిగా చేయటం మంచిది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. 31వ వచనం చదువు. మనుషులు చేయు ప్రతి పాపానికి దూషణకి వారికి క్షమాపణ ఉంది, కానీ ఆత్మ విషయంలో మాత్రం పాప క్షమాపణ కలగదు. అందుకని నోరు టంగు జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం, లేకపోతే నరకం తప్పదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. 17వ వచనం చదువు. 17 వచనం కాదులే కానీ ఇంకో మాట చెప్తాను నేను. పరిశుద్ధాత్మ మన శక్తి చేత మన బలం చేత కాని పనులను ఆత్మ ద్వారా జరిగిస్తాడు. జెరుబ్బేలు జీవితంలో ఆయన చేతులు పునాది వేసినవి కానీ ముగించలేకపోయినాయి. అప్పుడు జకర్యా ప్రవక్త ద్వారాగా కదా, 11వ ప్రవక్త జకర్యా, ఆయన ద్వారాగా చిన్న ప్రవక్తల్లో 11వ వాడు, 4వ అధ్యాయం 7వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. ఏది జరిగినా దేవుని ఆత్మ ద్వారా జరగాలి. అబ్బాయి పక్షంగా కూడా దేవుని ఆత్మ కార్యములను జరిగించును గాక. అదేవిధంగా చరిష్మా విషయంలోను, అబ్బాయి అఖిల్ విషయంలో, జై మనిషి విషయంలో కూడా దేవుడు జై జీవితాన్ని ఇచ్చును గాక. ఇన్ని ప్రయోజనాలు ఎలా వచ్చినాయి, ఎలా కలుగుతున్నాయి? ఆత్మ నింపుదల వల్ల. కాబట్టి ఆత్మతో నింపబడదామండి. అందరూ ఏక మనసుతో పాట పాడండి, దేవుని గణపరచండి, దేవుని ఆత్మను మన మధ్యకి ఆహ్వానిద్దాం. ఇప్పుడు పరలోకం నుంచి రావాల్సిన అవసరం లేదు, పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నాడు. అప్పుడైతే వాళ్ళు కనిపెట్టుకుంటా ఉన్నారు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడే సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా లేచి దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించి వచ్చిన మనందరినీ కూటమి ఏర్పాటు చేసుకున్న దుర్గమ్మ గారి కుటుంబాన్ని, మహి కుటుంబాన్ని ఆశ్రయించి దీవించి వారి పనులన్నీ దేవుడు సఫలపరచును గాక, ఆటంకాలు తొలగించును గాక. అని కటీరా తల్లి.